వెల్కమ్ టు NH మీడియా. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. HMS సంఘాన్ని గెలిపించుకోవాలని కార్మిక వర్గానికి పిలుపు. వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్న బీసీ సంక్షేమ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్. అన్నదానం మహాదానంతో సమానం. SSR చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సూర శ్రీనివాసరావు. బద్వేల్ మండలంలో గోపవరంలో సెంచరీ ఫ్లైయింగ్ మిస్ట్రీస్ ప్రారంభించిన సీఎం జగన్. సెకండ్ షిఫ్ట్ లో GDK11 ఇంక్లైన్ గనిలో కార్మికులను ఉద్దేశించి గతంలో 6 దఫాలుగా సింగరేణిలో గెలిచిన సంఘాలు 3 దఫాలుగా, AITC 1 దఫా, INGC 2 దఫాలుగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎన్నికల్లో గెలుపు పొంది కార్మిక హక్కులను కాలరాసి యాజమాన్యానికి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను తమ ఆర్థిక ప్రయోజనాల కోసం యాజమాన్యానికి గుత్తాధిపత్యం అప్పగించి ఉత్తర తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణి తల్లిని నిలువున బొందపెట్టిన ఈ దోపిడీ సంఘాలకు కార్మిక వర్గం రేపు 27వ తేదీ రోజున జరగబోయే 7వ దఫా ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని నికార్సైన కార్మికుల పక్షాన నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తున్న తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం బలపరుస్తున్న HMS కార్మిక సంఘం నిరంతరం కార్మికుల పక్ష పోరాడుతున్న HMS సంఘాన్ని గెలిపించుకోవాలని కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నారు. 130 సంవత్సరాల చరిత్రలో సింగరేణిలో ఎక్కడ లేని విధంగా కోల్ ఇండియాలో ఎక్కడ ఎన్నికలు ఆ సింగరేణిలో ఎన్నికలు తీసుకొచ్చి ఈరోజు గత 25 సంవత్సరాల కాలం నుండి మన 1998 అయితే పోరాటాలు త్యాగాలు చేసుకుని సాధించుకున్నటువంటి హక్కులన్నీ కూడా ఒక్కొక్కటి మొత్తానికి కూడగొట్టిండు. కాబట్టి సింగరేణి పరిరక్షణ కార్మిక హక్కులు రేపు కాపాడాలంటే రేపు తెలంగాణలో ఉన్నటువంటి మేధావర్గం అంతా కూడా సింగరేణి మీద దృష్టి పెట్టింది. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మార్చిలో పొన్నం ప్రభాకర్ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం చెగురుమామిడి మండలం సుందరగిరిలో చిన్న ముల్కనూరులోని వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలను దర్శించుకున్నారు. సుందరగిరి ఆలయంలో వైకుంఠ ద్వారం గుండా మంత్రి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో ప్రభుత్వం నుండి ఎలాంటి లబ్ధి పొందగా పింఛన్లు రాక, ఉద్యోగాలు లేక కష్టాలు పడ్డ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా భగవంతుడు బలాన్ని చేకూర్చాలని రాష్ట్ర మంత్రిగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. వారిని ఎన్నుకున్న హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధితో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను నెరవేర్చి ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. పెన్షన్ లేక ఇతరత్ర సమస్యలతోటి ఉద్యోగాలు రాక ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీ ఆకాంక్షలతో ఏర్పడినటువంటి ప్రభుత్వం వాళ్ళకు న్యాయం చేసే విధంగా ఆ భగవంతుడు బలాన్ని ఇవ్వాలని సందర్భంగా ప్రార్థించుకున్నా. రాష్ట్ర మంత్రిగా నూతన ప్రభుత్వంలో నన్ను ఎన్నుకున్న హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధితో పాటుగా మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు, ప్రజా సమస్యల్ని కావచ్చు పరిష్కరించడానికి భగవంతుని ఆశీర్వచన అవసరం. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆ భగవంతుడు నిండు ఆశీర్వచనం అందరి మీద ఉంచి, ఈ ప్రభుత్వం మీద ఉంచి, ఈ ప్రజల మీద ఉంచి అందరూ కూడా మంచి సుఖ సంతోషంతో ఉండాలనేటువంటి ఆకాంక్షను మరి ఆ భగవంతుని ముందట ఉంచుతూ ఆ భగవంతుని ఆశీర్వచనం తప్పకుండా ఉంటుందని మరొకసారి ఈ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. అన్నదానం మహాదానంతో సమానమని SSR చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సూర శ్రీనివాసరావు అన్నారు. ఎచ్చెర్లలోని కేశవరెడ్డి స్కూల్ కు సమీపంలో కొండపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ సూర శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారన్నారు. అన్నం లేనిది ఏ ప్రాణి జీవించలేదని, అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకడం గొప్ప అదృష్టం అన్నారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక బాలాజీ గార్డెన్స్ లో ఇన్నోవేటివ్ ఫార్మింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రైతులు సొంతంగా సృష్టించుకున్న వివిధ రకాల విత్తనాలు, వంగడాలు, లాభసాటి వ్యవసాయానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతు దినోత్సవం సందర్భంగా వ్యవసాయంలో అద్భుతమైన మెళకువలు, సామర్థ్యంతో ప్రకృతి వ్యవసాయ విధానాలతో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసి విజయాలు సాధించిన రైతులకు సన్మానం చేశారు. ఒక గుర్తింపు తెచ్చిందంటే రైతుల కొరకు పోరాడిన వ్యక్తి చరణ్ సింగ్ గారు. అందుకే ఈ చరణ్ సింగ్ జన్మదినాన్ని రైతు దినోత్సవం, జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించి 2001 నుండి జరుపుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు నిజంగా కూడా రైతు దినోత్సవాన్ని ఈ రైతు సహాయ వేదిక వాళ్ళు జిల్లాలో ఉన్న మంచి రైతులంటే కష్టపడి పండించి అధిక దిగుబడి ఇచ్చి ఖర్చు తక్కువతో పెట్టినటువంటి రైతుల వాళ్ళు కూడా ఒకటి అవార్డు ఇస్తామని డిక్లేర్ చేస్తున్నారు. నిజంగా కూడా మేము వారికి రైతు సహాయ వేదిక వారికి కూడా ధన్యవాదాలు. ఇక మనం ముందుకు పోతే ఈరోజు మన అగ్రికల్చర్ పరిస్థితులు వస్తే ఇప్పుడు డాక్టర్ స్వామినాథన్ గారు ఏం చెప్పిందంటే మన ముగ్గురు మనకి కొట్టు రాదే ఈయన లేదు. సార్ వేరే అనంతపురం జిల్లా రాజకీయ మండలం మనందరి తరఫున స్కూల్ కూల్ కూల్
అంత దగ్గర నుంచి దూరం ఇక్కడ నుంచి తీసుకువద్దండి. స్టార్టింగ్ ఇప్పుడు మొత్తం టోటల్ మా పోలీస్ డిపార్ట్మెంట్కి హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి నేనే సార్ దగ్గర నుంచి డిస్క్రిప్షన్ తీసుకొని నేనే అందిస్తాను సార్. టోటల్ నా బ్యాచ్ వాళ్ళకు 300 మంది ఉంటుంది సార్. ఫస్ట్ మా డిపార్ట్మెంట్ స్టార్ట్ అయింది సార్. అగ్రికల్చర్ ఆల్ డిపార్ట్మెంట్లను పరిచయం చేస్తాను సార్. కొత్త విత్తనం సార్, గుజరాత్ యూనివర్సిటీ. మీకు సందర్భంగా స్మరించాను. ఈ గాయపాత్ర సముద్రంకి వచ్చినప్పుడు అవును సార్, అవును సార్. ఈ గాయపాత్ర పోతే మీ రిజల్ట్ మాకు చెప్తే మేము సంతోషపడతాం సార్. ఏంటంటే మనం దీర్ఘకాలిక ప్రయోజనం కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఈసారి పంట గురించి మాత్రమే ఆలోచించుకున్నట్టయితే 2-3 సంవత్సరాలలోనే ఇందాక సోదరులు ఒకరు మాట్లాడుతూ చాలా సారవంతమైన భూమి కూడా ఇదైపోతున్న సందర్భం ఉంది. జిప్సం ఖచ్చితంగా మాకు సబ్సిడీలో ఎక్కువ వచ్చేటట్టుగా చూడండి సార్ అని చెప్పేసి దాకా వేదిక మీదకి వచ్చే ముందరే ఒకరు సోదరులు అడగడం జరిగింది. అది అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి మనమందరం కూడా అది సేంద్రియ వ్యవసాయమా, ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చరా, ఇందాక వారు మాట్లాడుతూ చెప్పిన విధంగా పంటతో పాటు వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు పాడి పశువులు కానివ్వండి, తర్వాత మిగతా కానివ్వండి, చేపల పెంపకం కానివ్వండి, అటువంటివి మనము ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ వైపు అడుగులు వేసినప్పుడు మాత్రమే లాంగ్ టర్మ్లో మనకు ఇన్కమ్ వేరియేషన్ లేకుండా జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మరింత మంది ఆదర్శ రైతులు ముందుకు వస్తారని చెప్పేసి ఆశిస్తూ దాదాపు 100 ఏళ్ల రైతు పద్మనాభరావు గారు ఇందాక వారు ఛాలెంజెస్ చెప్తా ఉన్నారు. నేను కౌలుకి ఇస్తున్నాను, నాకు ఇంత లాభం వస్తూ ఉంది, నేను ఏ రకమైన రసాయనాలు వాడడం లేదు అని చెప్పేసి వారు ప్రమాణంగా వారు చెప్పడం జరిగింది. కాబట్టి అంతే ఆత్మవిశ్వాసంతో ఇక్కడ ఉన్న ప్రతి రైతు కూడా మాట్లాడే స్థాయికి చేరుకుంటారని చెప్పేసి, వారి ఆరోగ్యం అలాగే కొనసాగాలని చెప్పేసి, మిగతా వారు కూడా ఆ స్థాయికి రావాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు ఇంత మంచి సందర్భంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన రైతు సహాయ వేదిక వారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ కూడా మరొకసారి రైతు దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ప్రధాని స్వర్గీయ చౌదరి శరణ్ సింగ్ గారి జయంతి సందర్భంగా ఈ సంవత్సరం రైతు సహాయ వేదిక వారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రైతు దినోత్సవం జరపడానికి నిర్ణయించారు. ఆ రైతు దినోత్సవానికి మమ్మల్ని ఈ వివిధ జిల్లాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి ఆహ్వానించడం జరిగింది. దానిలో భాగంగా మేము ఇక్కడికి మహబూబాబాద్కి రావడం జరిగింది. ఈరోజు మహబూబాబాద్ జిల్లా మ్యాజిస్ట్రేట్ గారు శశాంక్ గారు వచ్చి రైతు సోదరులకి ఎంతో ప్రశంసించి అధిక దిగుబడి సాధించినందుకు, అలానే వారి చేతులతోటి గౌరవంగా సన్మానించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. కడప జిల్లాలోని బద్వేల్ మండలంలో గోపవరంలో సెంచరీ ఫ్లై ఇండస్ట్రీస్ ప్రారంభించిన సీఎం జగన్.
సంగెం మండలంలోని రైతు వేదికలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అర్హులైన వారందరికీ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లు అందజేశారు. అదేవిధంగా కుండపల్లి గ్రామంలో చర్చిలో క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. 2, 3, 4. రాష్ట్రంలో దళితులకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతోందని బీజేపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు దేవానందం ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. దళితులకు ఎలాంటి న్యాయం చేయడం లేదని, దళిత నిరుద్యోగులకు ఉద్యోగాన్ని ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కేంద్రం ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి కోట్లలో నిధులు కేటాయిస్తున్నా రాష్ట్రం వాటిని సక్రమంగా వినియోగించడం లేదని ఆరోపించారు. దీన్ని ప్రతిఘటించడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్త దళితులతో వచ్చే నెల 5న భారీ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కొండపాపు మాస్టారు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో గత 4.5 సంవత్సరాలుగా దళితుల మీద జరుగుతున్న అరాచకాలు గాని, అభివృద్ధి గాని, అనేక విషయాల మీద భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అనేక విధాలుగా రకరకాల పద్ధతుల్లో మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలుపుతూ, అదేవిధంగా అభివృద్ధి విషయంలో మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు కానీ, అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి నాయకత్వంలో జనవరి 5వ తారీఖు ఈ యొక్క దళితుల ఆత్మీయ సభ అనే కార్యక్రమం విజయవాడలో పెడుతున్నాం. దీనికి గత 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు, దళితుల యొక్క అభివృద్ధి లేకున్న విధానాన్ని, దళితుల యొక్క ఊచకోతని, దళితుల యొక్క అభివృద్ధి అనేది పూర్తిగా లేకుండా చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆ రోజు పూర్తిగా అన్ని విషయాలు తెలియజేయడం కోసం దళితుల ఆత్మీయ సభ అనే ఒక కార్యక్రమం దగ్గుపాటి పురంధేశ్వరి గారి నాయకత్వంలో దాదాపు 25,000 మందితో ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీనికోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 పార్లమెంట్లో తిరుగుతూ దళితులను ఏకదాటిగా తీసుకొచ్చి ఈరోజు రద్దు చేసిన 26 పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల మీద మొదటిగా వాయిస్ వినిపించింది ఎస్సీ మోర్చా అనేది గత 4.5 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఈరోజు కేవలం రాజకీయ ఉనిక కోసం టీడీపీ, వైసీపీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ వాళ్ళు కేవలం రాజకీయ నినాదం కోసం ఈ యొక్క కార్యాచరణ చేసుకుంటున్నా కూడా మేము క్షేత్రస్థాయిలో దళితులను ఏకదాటిగా తీసుకెళ్లి వాళ్ళ యొక్క ఆఖరి గడప వరకు ఈ దళిత సమస్యల మీద నిత్యం పనిచేస్తున్న పార్టీ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిరంతరం పనిచేస్తున్న దానికోసం ఈ రోజు అనకాపల్లికి రావడం, ఇక్కడ నాయకత్వంలో మా జిల్లా అధ్యక్షులు పరమేశ్వర గారి నాయకత్వంలో 100,000 మందిని ఇక్కడ నుంచి ఆ యొక్క బహిరంగ సభకు తీసుకెళ్లడానికి మేము ప్రయాణం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు దళితుల మీద జరుగుతున్న దాడుల విషయాలు కానీ, అదేవిధంగా ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ అనేక విషయాల మీద ఆ యొక్క బహిరంగ సభలో తేలుస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకని జగన్మోహన్ రెడ్డి యొక్క దళితుల మీద ఉన్న కమిట్ ఏదైతే దొంగ తిరుగుడు ప్రేమని అరికట్టడం కోసమే ఇలాంటి కార్యాచరణ చేశామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అన్నగారు దేవానందం గారు మరి విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ చూపించుకొని ఈరోజు అనకాపల్లి రావడం జరిగింది. మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, అలాగే రాజకీయ పార్టీలు ఏ రకంగా పరిపాలిస్తున్నాయి, అలాగే ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు అని చెప్పేసి ఆ విషయాన్ని పత్రికా సోదరులకి తెలియజేయటకు, అలాగే మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పూర్తిగా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని ఏ రకంగా అన్నది మనందరికీ తెలిసిన విషయమే. అన్నగారు క్లుప్తంగా చెప్తారు. మరి తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను.
పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహపాల్ రెడ్డి నేపాల్ దేశంలో పర్యటిస్తున్నారు. ఆదివారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సీతాదేవి జన్మస్థలమైన జనక్పూర్ జానకిమాత దేవాలయాన్ని స్థానిక ముఖ్యమంత్రి సరోజ్ కుమార్ యాదవ్తో కలిసి ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే జేఎంఆర్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు యాదగిరి యాదవ్, శ్రీశైలం యాదవ్, అలాగే సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, దశరథ్ రెడ్డి, పాండు, రాజు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హెచ్ఎంఎస్ సంఘాన్ని గెలిపించుకోవాలని కార్మిక వర్గానికి పిలుపు. వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్న బీసీ సంక్షేమ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్. అన్నదానం మహాదానంతో సమానం. ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సూర్య శ్రీనివాసరావు. బద్వేల్ మండలంలో గోపవరంలో సెంచరీ ఫ్లైయింగ్ మిస్ట్రీస్ ప్రారంభించిన సీఎం జగన్. ఇవి ఇప్పటివరకు పిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.